మనకు సెషన్ ఇవ్వడానికి వి హ్యావ్ అవర్ కింగ్ సర్కిల్ మెంబర్, సో పర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీగా. సో విత్ అ థండరింగ్ రౌండ్ ఆఫ్ వర్చువల్ అప్లాస్, సో మీ వర్చువల్ అప్లాస్తో లెట్ us invite Mr. Sunil Dasari sir onto the spotlight. Sunil sir, you can unmute. Thank you very much, Daniel sir, for your warm welcome. So very good morning to everyone. Myself Dasari Sunil Kumar. I'm a fellow executive in industry. ప్రతి ఒక్కరు తెలుసు, లైక్ ఆల్రెడీ చాలా మంచి టాపిక్స్ ప్రతిరోజు మీరు అందరూ వింటున్నారు అనేసి ఐమ్ టెల్లింగ్. నేనైతే ఒకటి డామ్ షో చెప్తాను ఈరోజు కూడా. ఈరోజు మీరు ఈ టాపిక్ని కానీ కరెక్ట్గా విన్నారంటే డెఫినెట్లీ మీ లైఫ్లో మీరు ఎన్ని ట్రై చేస్తున్నారు కదా, ఏదో మిస్ అవుతుంది అనుకుంటున్నారేమో. మేబీ ఇదేనేమో మీరు మిస్ అయ్యేది. ఒక్కసారి మీరు ఇది విని ఇది కానీ క్లియర్ కట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఐఎమ్ డామ్ షూర్ నేను చెప్పగలుగుతున్నాను, మీరు ఇంకా నుంచి ఈ రోజు నుంచి ఇంకొంచెం బెస్ట్గా ఇంకొంచెం క్లియర్ కట్గా మీరు ముందుకు వెళ్తారని చెప్పి నేను పక్కా చెప్పబోతున్నాను. ఈ రోజు నేను ఈ కమిట్మెంట్ అనే టాపిక్ ఎలా చెప్పబోతున్నానంటే, లైక్ ఆల్రెడీ మీరు ఒక లాస్ట్ 3 months 4 months బ్యాక్ మీరు చూసినా కానీ, లైక్ నేను క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను వచ్చి చెప్పాను, లైక్ నా ఫస్ట్ 3 months ఇన్కమ్ 4,750 నుంచి లాస్ట్ 3 months ఇన్కమ్ 4,50,000 డబ్బుకి ఎలా రీచ్ అయ్యానని చెప్పి కొన్ని యాక్టివిటీస్ చూపిస్తూ మీకు చాలా క్లియర్ కట్గా నేను చెప్పాను. అదే కాకుండా ఇప్పుడు ఇంకొంచెం క్లియర్ కట్గా ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి ఇంకొంచెం థియరిటికల్గా యాడ్ చేసి సో ఇంకా ఎలా బెస్ట్గా మనం చేయగలుగుతాం. ఎందుకంటే లైక్ నేను డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను, మీ లైఫ్ వేరండి, నా లైఫ్ వేరండి. నేను ఆల్రెడీ కూడా లాస్ట్ సెషన్లో నేను చెప్పింది ఏంటంటే, లైక్ ఒక్కొక్కరు ఒక స్టేజ్లో ఉంటారు. లైక్ కొందరు సర్వైవల్ స్టేజ్లో ఉంటారు, కొందరు సిగ్నిఫికెంట్ స్టేజ్లో ఉంటారు, కొందరు స్టెబిలిటీ స్టేజ్లో ఉంటారు, కొందరు లైక్ సెక్యూరిటీ స్టేజ్లో ఉంటారు, కొందరు సక్సెస్ స్టేజ్లో ఉంటారు. డిఫరెంట్ ప్రతి ఒక్కరు డిఫరెంట్గా ఉంటారు. బట్ లైక్ ఎవరికైనా కానీ థియరిటికల్ సేమ్ ఉంటుందండి. ప్రాక్టికల్గా మీకున్న థియరిటికల్ ప్రకారంగా మీరు మార్చుకుంటూ వెళ్ళాలి, అంతే డిఫరెన్స్. సో ఆ విధంగా నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అసలు కమిట్మెంట్ అంటే ఏంది, దాంట్లో మనకి ఏమేమి ఉంటాయి, ఏమేమి స్టెప్స్ ప్రొసీడ్ అవ్వాలి, అవి అయితే మనకి ఏమొస్తుందని చెప్పి చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. సో ఈ యొక్క నెక్స్ట్ 20-25 minutes చాలా క్లియర్ కట్గా ఒక ప్లేస్లో ఉండి వినండి. ఇంకొంచెం బెస్ట్గా అందాక డానీ సార్ నుంచి చెప్తున్నట్టు మీరు మీ వీడియోస్ ఆన్ చేసుకొని వినండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లైక్ ఒకవేళ మీరు ఇప్పుడు అందరూ వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ ఉండే ఆల్మోస్ట్ 15 పీపుల్కి ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఇప్పుడు మీరు వీడియో ఆన్ చేసే సిచ్యువేషన్ లేకపోతే ఒక 2 minutes బ్రేక్ తీసుకో, అంటే 2 minutes మొహం కొట్టుకుంటారా, లేదంటే ఏమేమి సిచ్యువేషన్ లేదో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని వీడియో ఆన్ చేసుకోమేనండి. వై? బికాస్ మీరు నాకు ఇచ్చే కమిట్మెంట్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే, రేపటి నుంచి మీరు చేసే పని ప్రతిదీ కమిట్మెంట్గా నేను చేస్తాను సార్ అని చెప్పి మీరు ఏదైతే చేస్తారో అది మీరు నాకు ఇచ్చే కమిట్మెంట్. సో నేను ఇది చెప్పకముందే కమిట్మెంట్ మీద ఇచ్చి అడుగుతున్నాను, చెప్పిందా మీకు అర్థమవుతుంది ఇంకొంచెం క్లియర్గా ఎందుకు నేను ఈ కమిట్మెంట్ మిమ్మల్ని అడిగానని చెప్పి. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వెయిట్ ఫర్ యూ. సో మీరు మీ పనిలో లైక్ ఎవరైతే ఇంకా వీడియో ఆన్ చేయలేదో వాళ్ళందరూ సిచ్యువేషన్స్ ఏమున్నా కానీ, బ్యాక్గ్రౌండ్లో మీరు ట్రావెలింగ్లో ఉన్నారా, మీరు నడుస్తున్నారా, ఇంకోటి అన్ని పక్కన పెట్టేసి ఓపెన్ చేయండి, వీడియోస్ ఆన్ చేసుకొని వినండి. చాలా క్లియర్ కట్గా మీకు ఆ డిఫరెన్స్ మీరు చూస్తారు. ఇట్స్ మై కమిట్మెంట్ ఫర్ యూ. సో మీరు చూడొచ్చు, లైక్ once again very good morning to everyone. సో టుడేస్ అవర్ టాపిక్ ఇస్ కమిట్మెంట్. మీరు చూస్తే అసలు కమిట్మెంట్ అంటే ఏం చేస్తారు, దాని మీనింగ్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే, the commitment means making agreements to achieve the desired results or outcome no matter how much efforts a time is it may take. అంటే ఒక కమిట్మెంట్ అంటే మనం ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసుకోవడం, మనకి మనం దేనికోసం అంటే మనకు కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్స్ ఆర్ అవుట్కమ్స్ ఏదైనా అవ్వచ్చు, మనకు కావాల్సిన థింగ్స్ ఏదైనా ఉండొచ్చు, దానికోసం మనం అగ్రిమెంట్ చేసుకొని దానికోసం ఎంత ఎఫర్ట్స్ అయినా ఎంత టైం అయినా పెట్టే విధంగా మనం ఉంటే అప్పుడు మనం కమిటెడ్గా ఉన్నామని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కమిట్మెంట్ గురించి మీరు ఆలోచించేటప్పుడు ఒకటైతే నేను గ్యారంటీ చెప్తాను, డోంట్ కాంప్లికేట్ ఇట్. అంటే ఇంత ఉండాలి అంత ఉండాలి, నేను ఇంత చేయాలి అంత చేయాలి అని చెప్పి కాంప్లికేట్ చేసుకోండి. ఇట్స్ ఏ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఎంత సింపుల్గా ఉంటుందంటే, అంటే లైక్ కాంప్లికేట్ చేసుకోకుండా చాలా సింపుల్గా జనరల్గా మనం ప్రతి దగ్గర ఎలా ఉంటాం, జనరల్గా
మనం సొసైటీలో అందరూ ఎలా ఉన్నారో ఆ విధంగా మనం ఆలోచించి దాని లెక్కనే మనం ఒక థింగ్ గురించి మనం కమిటెడ్ అయితే చాలు. అసలు ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడాలంటే లైక్ మీరు చూడొచ్చు ఈ కాలంలోనే చాలా మంది ఉన్నారు. ఈ కాలం మీరు చూసుకుంటే చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఆల్రెడీ చిల్డ్రన్ కి పేరెంట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూస్తే ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద ఎంత కమిటెడ్గా ఉన్నారో మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే లైక్ వాళ్ళ కోసం ఎంత రోజు కష్టపడతారు, ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ పిల్లలు బాగుండాలని చెప్పి ఇంకొంచెం బెస్ట్ గా లైక్ ఏమంటారు వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ లైక్ ఎవ్రీథింగ్ అన్ని ఇంకా పెంచుతారు. ప్రతిసారి వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ వాళ్ళు ఏదైతే కమిట్ అయినారో వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఇంకా బెస్ట్ గా చూసుకోవాలి, నేను నాకేదైతే రాలేదు అది నా పిల్లలకి నేను ఇవ్వాలి అని చెప్పి ఒక చిన్న కమిట్మెంట్ ఉందో లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నంత కాలం అంటారు కదా ప్రతి ఒక్కరు లైక్ అందరి ప్రేమ కన్నా స్వచ్ఛమైనది పేరెంట్స్ ప్రేమ అని చెప్పి. సో అంత కమిటెడ్ గా వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు అనుకున్నది ఒక చిన్న పాయింటే, చాలా కాంప్లికేట్ చేసుకోవాల్సిన పని లేదు. బట్ దాన్నే బెస్ట్ గా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. వాళ్ళ కమిట్మెంట్ రీచ్ అవ్వడానికి ఈవెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ పిల్లల లైక్ ఫేస్ ఆఫ్ స్మైల్ చూసిన వెంటనే వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని థింగ్స్ పడినా కానీ అసలు అన్నీ మర్చిపోతారు ఒకేసారి. సో అంత ఇదిగా అంత కమిట్ అయి ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకొందరు మీరు చూడొచ్చు లైక్ ఇక్కడ జాబ్ హోల్డర్ చాలా మంది ఉన్నారు. సరే వాళ్ళు ఎలా కంప్లీట్ అయినా కానీ సచ్చినట్టు కమిట్ అవ్వాల్సిందే. 9 to 6 అయినా కానీ సచ్చినట్టు జాబ్ ఓనర్ ఏం చెప్తా చేయాల్సిందే, ఏం ఫాలో అవ్వంటే ఫాలో అవ్వాల్సిందే, ఏం వర్క్ ఉంటారో ఆ వర్క్ కంప్లీట్ చేయాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. సో అది కూడా మన టైప్ ఆఫ్ కమిట్మెంట్. ఇంకా మీరు చూసుకుంటే చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అంటే మేబీ వాళ్ళకి జాబ్ ఓనర్ అంటే జాబ్ లో ఓనర్ ఉండడేమో, బట్ వాళ్ళకే వాళ్ళ కొన్ని లిమిట్స్ పెట్టుకొని వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ పనికి ఆ రోజు ఏదైతే పని చేయాలో దానికి కమిట్ అయ్యి తను ఎవ్రీడే పని చేయాల్సిందే. వై బికాస్ మీరు చూసుకుంటే ఒక చిన్న బోండా బండి బజ్జి బండి కూడా మీరు చూసుకుంటే మేబీ మీరు చూసేది ఆ రోజు మార్నింగ్ 6 7 వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అక్కడ లైక్ అవన్నీ మెటీరియల్స్ తీసుకొని లైక్ ఐటమ్స్ తయారు చేయడం మీరు చూసుండొచ్చు. బట్ దానికన్నా ముందు ఎంత కష్టపడుతుందో దాంట్లో ఎంత కష్టపడుతున్నా మనకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ కొంచెం తెలుసు ఆల్రెడీ. దానికన్నా ముందు అంగడికి వెళ్ళి అన్ని సరుకులు తీసుకురావాలి, అన్ని సెట్ చేసుకోవాలి, అని ఆ రోజు షాప్ అంతా పెట్టుకున్న తర్వాత మనకు కనపడుతుంది. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్. అంటే ఆ పని కోసం వాళ్ళు ఎంత కమిట్ అయి ఉంటారో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం బెస్ట్ గా మనం మాట్లాడాలంటే లైక్ ఈ లాంగ్వేజ్ అందరికీ ఇంకా బాగుంటుంది నాకు తెలిసినంతవరకు. ఇక్కడ చాలా మంది యూత్ కూడా ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఎంత కమిట్ అయ్యి ఉంటాడో ప్రతి ఒక్కరు తెలుసు. అంటే మనం చాలా 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 సినిమాలు కూడా చూస్తాం. అంటే ఒకసారి నేను ఫిక్స్ అయ్యానంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అవుతారు అబ్బాయి. లైక్ ఆమెను చూడడానికి లైక్ గోడలు దూకుతాడు, ఎవ్రీథింగ్. మనం సినిమాల్లో ఇప్పుడు ఇంకా చాలా చాలా బెస్ట్ గా కూడా చూపిస్తున్నాడు. ఇట్స్ ఏ వన్ టైప్ ఆఫ్ కమిట్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనందరం కూర్చున్నది ఇప్పుడు మన దగ్గర లైక్ ఒక దగ్గర మనం ఉన్నది మెయిన్ రీజన్ ఏంటి అంటే లైక్ మన బిజినెస్ లో మనం కమిటెడ్ గా ఉండి మనం బెస్ట్ గా మన లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి మనం ఇక్కడ అందరూ ఉన్నాం. సో మీరు చూస్తే ఇక్కడ మనం చూసుకుంటే స్టేయింగ్ కమిటెడ్ టు యువర్ గోల్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సక్సెస్. మీరు సక్సెస్ అవ్వాలంటే డామ్ షూర్ నేను చెప్తాను, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. మనం మన దాంట్లో మన వర్క్ లో మనం కమిటెడ్ గా స్టే అవ్వడం. సో మీరందరూ సక్సెస్ అవ్వాలన్నా కానీ లేదా లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మనం వెళ్ళాలన్నా కానీ డామ్ షూర్ నేను చెప్తున్నాను, ఈ కమిట్మెంట్ అనే ఒక్క ఏమంటారు ఈ థింగ్ అనొచ్చు, ఇది ఒక టాపిక్ అనొచ్చు, ఒక పాయింట్ అనుకోవచ్చు, ఇది చాలా 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 ఇంపార్టెంట్. వై బికాస్ లైక్ మీరు చేసే ప్రతి పనిలో మీ అనుకున్న పని గురించి మీరు అయ్యే కమిట్మెంట్ కనపడుతూనే ఉంటుంది. కమిట్మెంట్ అనేది బయటకు చెప్పేది కాదు, ఇట్స్ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది. సో యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి పనిలో ఇది కనపడుతుంది. నెక్స్ట్ రియల్ గా నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని రియల్ గా కమిట్ అయ్యి వాళ్ళు దానికోసం చేసేవాళ్ళు. లైక్ ఒక పేరెంట్స్ ఒక కమిట్మెంట్ ఎలా ఉండొచ్చు కానీ, లేకపోతే జాబ్ హోల్డర్ కానీ, లేకుంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం లవర్ కమిట్మెంట్ కానీ ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఇవన్నీ ఏంటంటే లైక్ చాలా రియల్ గా వాళ్ళు బిలీవ్ చేసి నేను ఓకే ఐ హ్యావ్ టు డూ దిస్, నా పక్క ఇది కావాలని చెప్పి ఆ ఫుల్ గా కమిట్ అయినప్పుడు వచ్చిన థింగ్స్ అవన్నీ. సో ఇప్పుడు మనం మన బిజినెస్ కోసం ఏ విధంగా ఫుల్లీ కమిట్ అవ్వాలి, ఏవే థింగ్స్ కొంచెం అంటే లైక్ ఇవి ఎందుకంటే స్టార్టింగ్ ఉన్న పీపుల్ కి ఇవి తెలియకపోయి ఉండొచ్చు. ఆల్రెడీ 2 years 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ లో ఇవన్నీ వచ్చి ఉండొచ్చు. బట్ ఇంకొంచెం థియరిటికల్ మీకు
ఒకవేళ వీటి గురించి తెలియకపోయినా కానీ తెలుసుకోవాలనే ఆప్షన్ మనకి ఇప్పుడు ఉంది. సో ఒక ఫుల్లీ కమిటెడ్ మనం ఎలా వెళ్ళాలి అన్న ఫుల్లీ కమిటెడ్ అవ్వడం అవసరమా అంటే నోయింగ్ హౌ టు ఫుల్లీ కమిటెడ్ ఇస్ ద కీ టు బికమ్ ఏ మాస్టర్ ఆఫ్ యువర్ రియాలిటీ. మీరైతే డ్రీమ్స్ అనుకుంటారో, మీరైతే లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ రావాలి, లేదంటే లైఫ్ ఆఫ్ సక్సెస్ రావాలని చెప్పి మీరు అనుకుంటున్నారో, ఆ రియాలిటీ రావాలి అంటే మటుకు డామ్ షూర్ ఐమ్ టెల్లింగ్ యూ హ్యావ్ టు బి ఫుల్లీ కమిటెడ్. ఆ ఫుల్లీ కమిటెడ్ ఎలా ఉంటుందని చెప్పి ఒక 6 steps నేను మీకు చెప్తాను. అందులో మనకి ఫస్ట్ స్టెప్ వచ్చి విజువలైజేషన్. అంటే మీరు దేనికోసం అయితే మీరు వెళ్తున్నారో దాన్ని విజువలైజ్ చేసుకొని నేను చెప్తాను కొంచెం క్లియర్గా. సెకండ్ స్టెప్ వచ్చి క్రియేటింగ్ ఏ రొటీన్. ఒక రొటీన్ మీరు క్రియేట్ చేసుకోవడం. థర్డ్ థింగ్ వచ్చి రిపిటేషన్. ఎవ్రీథింగ్ మనం చెప్తాను రిపిటేషన్ అంటే మనం ఏం చేయాలి రిపిటేషన్లో. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటంటే బీ ఫియర్లెస్ ఇన్ యువర్ అప్రోచ్. మనం వెళ్ళేటప్పుడు భయాలు ఏం పెట్టుకోకుండా ఫియర్లెస్గా మనం ముందుకెళ్ళడం. అండ్ నెక్స్ట్ ద ఫిఫ్త్ థింగ్ ఈస్ ఫాలో యువర్ ఇన్స్టిట్యూషన్. అంటే ట్రస్ట్ అంటారు కదా, గట్ ఫీలింగ్ అంటారు కదా, ఆ గట్ ఫీలింగ్తో ఆ ట్రస్ట్ని యూస్ చేసుకొని ముందుకెళ్ళడం. అండ్ నెక్స్ట్ ద ఫైనల్ స్టెప్ ఈస్ అవాయిడ్ బ్యాడ్ ఎనర్జీ. రైట్, మన చుట్టూ ఉన్న ఎనర్జీ అనేసి మన చుట్టూ ఉన్న అసోసియేషన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో మనం చూద్దాం అసలు ఫస్ట్ స్టెప్ నుంచి 6 steps వరకు అసలు ఏంటి ఎలా ఉంటుందని చెప్పి. ఫస్ట్ స్టెప్ ఈస్ విజువలైజేషన్. మీరు చూస్తే ఆల్రెడీ మనకి దీని గురించి కూడా ఒక సెషన్ కూడా జరిగింది. వండర్ఫుల్ గా మనకి బాలాజీ సార్ ఎంత బెస్ట్ గా మనకి డ్రీమ్స్ పెట్టుకోవచ్చు, డ్రీమ్స్ విజువలైజ్ చేసుకోవచ్చు, డ్రీమ్స్ ని మెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. నేను కొంచెం దాని గురించి లోపలికి వెళ్ళట్లేదు, క్లియర్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగ్ డ్రీమ్స్ పెట్టినప్పుడు ఫస్ట్ అఫ్రైడ్ అవ్వకండి. స్టార్టింగ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లైఫ్ ఆఫ్ సర్వైవల్ లోనే చాలా మంది చాలా మెంటల్ గా ఉంటుంది వాళ్ళకి ఛాలెంజ్ ఫిజికల్ కన్నా. ఎందుకంటే వాళ్ళ మెంటల్ గా ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ ముందు జీవితం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే సక్సెస్ అనేది చాలా ఎక్కువ దూరం ఉంటుంది. ఆ ఎక్కువ దూరం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే స్టార్టింగ్ లోనే ఎక్కువ మంది క్విట్ అయిపోతారు. అదే ఇంత దూరం మనం ఆడిపోతాం రా, అసలు ఇంత పెద్ద బిగ్ డ్రీమ్ నేను నెరవేర్చుకోగలుగుతానా, అసలు ఇవన్నీ నాకు సెట్ అవుతాయా, ఇవి నాకు కాదు ఇవన్నీ అని చెప్పి చాలా 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 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి డామ్ గట్టి చెప్తున్నాను, అది మీకేమైనా ఉంది అంటే ఫస్ట్ తీసేయండి మైండ్ లోంచి. తీసేసి మీరు భయపడకుండా ఒక బిగ్ డ్రీమ్ మీరు పెట్టుకోవాలి. ఒకటనే కాదు, ఎన్నైనా ఈవెన్ డ్రీమ్స్ ఎలా పెట్టుకోవాలి, అసలు ఏంటి డ్రీమ్స్ అనేది ఇంకొంచెం బెస్ట్ గా మీరు బాగా సెషన్ చూస్తుండొచ్చు, లేకుంటే ఒకవేళ ఆ వీడియో అడిగైనా తీసుకొని మళ్ళీ చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ద ఫస్ట్ స్టెప్. మనం క్లియర్ కట్ గా పక్కా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. సో ఒక బిగ్ డ్రీమ్ అయితే పక్కా విజువలైజ్ చేసుకోండి. ఆ డ్రీమ్స్ లో 1, 2, 3, 4 అన్లిమిటెడ్, ఎవర్ విష్. ఎన్ని డ్రీమ్స్ ఉంటే అన్ని డ్రీమ్స్ అనుకోండి. అది అనుకునేటప్పుడు ఏం లిమిట్స్ పెట్టుకోకండి, ఏం భయాలు పెట్టుకోకండి. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఈ డ్రీమ్స్ అని మనం పెట్టుకోవడం, ఈ డ్రీమ్స్ అని మనకు విజువలైజ్ గా ఆలోచించడం, ఇవన్నీ మనం ఒక బుక్ లో కానీ లేకుంటే ఒక చార్ట్ లో కానీ వేసుకోవడం, ఇవన్నీ ఏంటి అంటే ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటే, ఇవన్నీ అన్ని మంచిగా ఉన్నప్పుడు కాదు మనకి యూస్ఫుల్ అయ్యేది. ఇవన్నీ ఎప్పుడు యూస్ఫుల్ అవుతాయి అంటే మనము వెళ్ళే దారి ఏమైనా ఘోరంగా తయారయ్యేటప్పుడు, అలసి ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేసేటప్పుడు, ఎక్కువ రఫ్ గా మన జర్నీ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. నా లాస్ట్ 1.5 year జర్నీలో కూడా నాకు ఇవన్నీ చాలా 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 బెస్ట్ గా యూజ్ అయ్యాయి కాబట్టి నేను ఇంకొంచెం క్లియర్ గా ఇంకొంచెం గట్టిగా చెప్తున్నాను ఇదంతా. నేను డ్రీమ్ సెక్షన్ లో కూడా చెప్పారు, ఈవెన్ ఆ డ్రీమ్ సెక్షన్ అయిపోయిన గోల్ సెక్షన్ లో కూడా సైన్స్ గా చెప్పారు. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి, మనం ఎలా విజువలైజ్ చేసుకోవాలి, ఒక చార్ట్ లో ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పి ఈవెన్ అర్జున్ సార్ ఒక డ్రీమ్ విజువలైజేషన్ మనం చూసాం చార్ట్ రూపంలో. సో అవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ మనకి. సో ఇవన్నీ మనకి ఎలా యూస్ఫుల్ అవుతాయి అంటే మనం ఒక పడవలో ఎక్కడ సముద్రంలో అంటే ఒక కాంపాస్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందో అలా యూస్ఫుల్ అవుతుంది. ఒక రూట్ లో మనం వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూట్ మనకు తెలియదు అనుకోండి, మీకు జీపీఎస్ ఎలా యూస్ఫుల్ అవుతుందో ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది. సో విజువలైజేషన్ ఆఫ్ యువర్ డ్రీమ్ ఆర్ విజువలైజేషన్ ఆఫ్ యువర్ కమిట్మెంట్ ఆర్ విజువలైజేషన్ ఆఫ్ యువర్ వర్క్, అది ఏదైనా ఉండొచ్చు, దాని గురించి విజువలైజ్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మన మైండ్ క్లియర్ అయితే రియాలిటీలోకి వస్తుంది, లేకుంటే ఎప్పటికీ రాదు. సో మీరు చూస్తే ఒక గొప్ప వ్యక్తి ఏం చెప్పారంటే, ఏ జర్నీ ఆఫ్ 1,000 miles బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. నెక్స్ట్ నేను లైఫ్ ఆఫ్ సర్వైవల్ కూడా చాలా క్లియర్ గా చెప్పాను. అక్కడ మీరు మెంటల్ గా ఓవర్కమ్ అవ్వాలంటే మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏ దానికైనా కానీ ఒక చిన్న సింగిల్ స్టెప్ తోనే స్టార్ట్ అవుతుందండి. నేను అంత దూరం వెళ్తానా లేదా ఇవన్నీ సెకండ్ పక్కన పెట్టండి, ఫస్ట్ ఆ స్టెప్ మీరు వెయ్యండి. సో ఆటోమేటిక్గా మిగతా స్టెప్స్ కూడా వేస్తారు, ముందుకు వెళ్తుంటారు. అదే స్టెప్ వేయలేదు అనుకోండి, డామ్ షూర్ అక్కడే మనం ఆగిపోతాం.
సో అందుకే లైక్ 98% ఆఫ్ పీపుల్ లైక్ సర్వైవల్ అల్స్ సెక్యూరిటీ ఆర్ అల్స్ స్టెబిలిటీ స్టేజ్లోనే ఇరుక్కుపోతున్నారు చాలా మంది. సో మీరు ఆ స్టేజ్లో ఉండకూడదు అంటే లైక్ బిగిన్ ఫ్రమ్ నౌ. సో ఎవరైతే ఇంకా నేను చూడలేదు, లైక్ గ్యాలరీ చూడడం లేదు, ఎవరైతే ఇంకా వీడియోస్ వీడియో ఆన్ చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ ఎవరో డానీ సార్ చూస్తారు లేకపోతే సాయినాథ్ బాలాజీ సార్ చూస్తారని కాదు, రైట్? మీకు మీరు కమిట్మెంట్ ఇచ్చుకున్నది ఇది, వేరే వాళ్ళకి ఎవరికో మన కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఇది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. మనం నెక్స్ట్ లైక్ ఈ విధంగా నేను నా డ్రీమ్స్ అనేది 2018లో నేను చేసింది, ఈ యాక్టివిటీ నేను చేసింది 2018లో, అది 2019 స్టార్టింగ్ లో లైక్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో నేను నా డ్రీమ్స్ విజువలైజ్ చేసుకొని నేను కొన్ని డ్రీమ్స్ అనుకున్నాను. లైక్ నేను హ్యావ్ ఏ డ్రీమ్ బుక్. నేను ఇప్పుడు అవన్నీ మీకు మొత్తం రిప్రజెంట్ చేయలేను, బట్ బేసిక్గా మీరు చూస్తే లైక్ ఒక యాక్టివిటీగా నేను అనుకున్న లైక్ నా డ్రీమ్స్ అన్నిటిని ఒక ఫొటోస్ కలెక్ట్ చేసుకున్నాను, ఎవ్రీథింగ్. లైక్ దానికోసం కొంచెం టైం పెట్టాను, రీసెర్చ్ చేస్తాను, రాసుకున్నాను, దాని పిక్స్ గూగుల్లో వెతుక్కున్నాను. సో అవన్నీ అరేంజ్ చేయకముందు మీరు చూడొచ్చు లైక్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ అన్ని నేను తీసుకొని లైక్ నేను ఒక డ్రీమ్ బుక్ని అంటే లైక్ ఒక బుక్ కొనుక్కొని దాంట్లో అతికించుకొని లైక్ ప్రతి ఒక్క డ్రీమ్ని రాసుకొని నేను చూసుకున్నాను. మీరు చూస్తే లైక్ అందులో ఉన్న ఒక డ్రీమ్ మీరు చూస్తే అంటే లైక్ నాకు యాపిల్ మ్యాక్బుక్ ప్రో కావాలని చెప్పి, లైక్ ఎందుకు కావాలి అంటే లైక్ నేను షో ఆఫ్ చేసుకోవడానికి ఇంకోటి కాదు, నా వర్క్కి ఇది ఒక బిగ్గెస్ట్ టూల్. ఎందుకంటే ఐ నో ద వాల్యూ ఆఫ్ దిస్ యాపిల్ మ్యాక్బుక్. ఎందుకంటే లైక్ దాని క్వాలిటీ కానీ లైక్ దాని పర్ఫార్మెన్స్ కానీ మనం ఆలోచించాల్సిన పల్లె. మనం మ్యాక్బుక్ మళ్ళీ అంటే మనం ల్యాప్టాప్ అయినా స్ట్రక్ అవుతుందా, కరెక్ట్ టైంలో ఏమైనా హ్యాండ్ ఇస్తుందని చెప్పి ఏం భయం లేకుండా మనం బెస్ట్గా మనం వర్క్ చేయొచ్చు. అది కూడా ఎంత క్లియర్గా నేను రాసుకున్నానంటే లైక్ 13 inch మ్యాక్బుక్ 2.4 GHz క్వాడ్ కోర్ 8th generation ఇంటెల్ కోర్ ఆఫ్ i5 ప్రాసెసర్ 512 GB అని చెప్పి ద సేమ్ మ్యాక్బుక్ ఐ హ్యావ్ వాట్. ఏదైతే అక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అదే స్పెసిఫికేషన్స్తో నేను ఎప్పుడు కొన్నా, నేను పెట్టుకున్న డ్రీమ్కి 1.5 years తర్వాత కొన్నా, వెంటనే కొనలేదు. చాలా మంది ఉంటారు లైక్ అప్పుడే పెట్టుకుని వదిలేస్తారు. అది ఎన్ని రోజులైనా కానీ దానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంత టైం అయినా పెట్టైనా నేను అది కంప్లీట్ చేసుకోవాలని నాకు దృఢత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పక్కా అది కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ లైక్ ఇది రియాలిటీలోకి మీరు చూడొచ్చు. మ్యాక్బుక్ ప్రో అనే కదా లైక్ ఫోన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అది నేను రియాలిటీలోకి నేను తెప్పించుకోగలిగాను. నెక్స్ట్ మీరు చూస్తుంటే నా డ్రీమ్ బుక్ లో ఇంకొకటి నేను రాసుకునేది ఏంటంటే లైక్ నేను హుండై వెర్నా SX0 అనే ఒక మోడల్ కొనాలని చెప్పి నేను ఫిక్స్ అయి ఉంటుంది ఇప్పుడు 2019 స్టార్టింగ్ లో. అది ఎందుకు అంటే లైక్ మీరు చూడొచ్చు లైక్ ఎందుకు హుండై వెర్నా అని చెప్తే నాకు దాంట్లో టెక్నికల్ గా ఏం తెలియదు, అది ఇదని ఏం తెలియదు. ఎందుకంటే మీరు చూస్తే వన్ ఆఫ్ ద రీజన్స్ మీరు చూస్తే యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ బయింగ్ ఎ కార్ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీవన్, బట్ ఐ వాంట్ టు అచీవ్ దిస్ బిఫోర్ గెటింగ్ 25 years. సో బిఫోర్ 25 years లో కాదు 25 years లో కొన్నాను నేనైతే. అది దానికి కొంచెం ఇదేంది ఇఫ్ ఇట్ అంటే ఎందుకు నాకు ఆ వెహికల్ అంటే నాకు షో ఆఫ్ కి లేక ఎవరికో చూపాలని కాదు, ఇట్ గివ్స్ ఫ్రీడమ్ టు ఎక్స్పాండ్ మై బిజినెస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అక్రాస్ ది ఇండియా. నాకు తెలుసు లైక్ నేను నా కార్ కొన్న తర్వాత లైక్ ఎంత మల్టిప్లికేషన్ జరిగింది, ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, ఎంత ఎక్స్పోజర్ నేను క్రియేట్ చేసుకోగలిగానో అది నాకు తెలుసు. ఆల్రెడీ కార్ హోల్డర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఇంకొంచెం క్లియర్ కట్ గా. అండ్ నెక్స్ట్ నేను ఎందుకు హుండై వెర్నా అప్పుడు అనుకున్నానంటే ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ మై పేరెంట్స్ కంఫర్ట్ వైల్ ట్రావెలింగ్, దిస్ వై హ్యావ్ సెలెక్టెడ్ హుండై వెర్నా. అంటే అది ఒక పెద్ద కారు, మా పేరెంట్స్కి నేను ఎప్పుడైనా మన ట్రిప్స్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి అని చెప్పి ఒక విధితో నేను అది చూస్ చేసుకున్నాను. బట్ 2 years తర్వాత హుండై వెర్నా కొనలేదు నేను, బట్ అందుకన్నా బెస్ట్ కార్ కొన్నా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్. అలా ఎందుకంటే లైక్ మీరు చూడొచ్చు ఇందులో అయితే ఇంకా కంఫర్ట్ గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు, చాలా కంఫర్ట్ ఉండాలి లైక్ డ్రైవింగ్ లో కానీ లైక్ వెనక కూర్చున్న వాళ్ళు కానీ పేరెంట్స్కి ఎవరికైనా. అంటే మనం ఎందుకు అది చూస్ చేసుకుంటున్నాం, మనం ఎందుకు అది కావాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది దీనికోసమే. మీ పర్పస్ కానీ మీరు ఎప్పుడు కానీ మర్చిపోకపోతే పక్క మీ డ్రీమ్ క్లియర్ అవుతుంది. లేదు ఊరినే ఒక పర్పస్ పెట్టుకొని, ఊరినే ఒక వై పెట్టుకొని, ఉన్న ఒక డ్రీమ్ పెట్టుకొని దాని గురించి మళ్ళీ ఆలోచించుకొని దాని గురించి కమిట్మెంట్ లేకుండా ఉంది అంటే మనకు అది ఎప్పటికీ రియాలిటీలోకి రాదు, రైట్? సో మనం మన సెకండ్ స్టెప్ మీరు చూస్తే క్రియేటింగ్ ఏ రొటీన్. అంటే ఎప్పుడైతే మనం ఫుల్లీ ఎక్విప్గా ఉండి అంటే లైక్ నా డ్రీమ్స్ ఉన్నాయి, నా విజువలైజేషన్ అయిపోయింది, ఎవ్రీడే నేను దీన్ని చూసుకుంటాను, నా బ్యాడ్ థింగ్స్లో లైక్ నేను దీన్ని ఓపెన్ చేసి చూసుకోగలుగుతాను అని చెప్పి మీరు రెడీగా ఉంటే దాని తర్వాత మీరు చేయాల్సిన పని క్రియేట్ ఏ రొటీన్. అంటే ప్రతిరోజు ఒక రొటీన్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఏంటి అది అంటే మీరు చూస్తే లైక్ ఇట్ ఈస్ లైక్ క్రియేటింగ్ రొటీన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ రెగ్యులర్లీ ఫాలోడ్. అంటే ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ మీరు పెట్టుకోండి,
డామ్ షూర్ ఎవ్రీ డే మనం దాన్ని ఫాలో అవ్వాలి, ఎవ్రీ డే రెగ్యులర్గా. నెక్స్ట్ ఈ రొటీన్ పెట్టుకున్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే 24/7 ఒక రొటీన్ పెట్టుకోవాలని చెప్పి ఎక్కడ రూల్ లేదండి. అంటే దీన్ని మనం దాన్ని కాంప్లికేట్ చేసుకోకండి. అంటే ఉన్న టైం ప్రతి ఒక్కటి నేను అనుకున్నట్టే జరగాలి, నేను అనుకున్న రొటీన్లోనే వెళ్ళాలని చెప్పి అంత స్ట్రిక్ట్గా అంత స్ట్రాంగ్ అంటే మీ బాడీని అంత డిసిప్లిన్ పెట్టుకోవాలని చెప్పి చూడకండి. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్, మన చేతిలో ఉండదు అది 24/7 అనేది. బట్ నేను డామ్ షూర్ చెప్పగలుగుతాను, మార్నింగ్ ఒక 2 hours, నైట్ ఒక 2 hours రొటీన్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఒక బెస్ట్ టైం. ఎందుకంటే నువ్వు లేసే ముందు వరకు, లేచిన తర్వాత నిన్ను ఎవరు డిస్టర్బ్ చేసి ఉండడు. ఎప్పుడు 8, 9, 10కి లేస్తే కాదు, మార్నింగ్ 5, 6కి అప్పుడు లేస్తే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా లైక్ మీకు ఫ్రీగా ఉండే టైం మీకు ఉంటుంది. ఆ టైం మీరు రిక్వైర్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ నైట్ నిద్రపోయేక ముందు కూడా లైక్ అప్పుడు అంత డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు మోస్ట్ ఆఫ్ ది టైం. మీరు ఈ డివైస్ అనేది పక్కన పెట్టేస్తే మీరు కావాల్సిన ఒక 1 hour 2 hours టైం బయటకు వస్తుంది. సో ఈ టైంలో ఒక రొటీన్ అనుకొని ఆ రొటీన్లో మీరు లైక్ మీ స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకుంటారా, లేకుంటే మీ టు డూ లిస్ట్ రాసుకుంటారా, లేకుంటే మార్నింగ్ మనం వేకప్ ఛాలెంజ్ పెడతాం, మార్నింగ్ అండ్ నైట్ మనం డ్రీమ్ జర్నల్ రాస్తాం, రైట్? మార్నింగ్ నైట్ నిద్రపోయేటప్పుడు మనం పొద్దున చేయగలిగే పనులు టు డూ లిస్ట్ రాసుకుంటాం. మార్నింగ్ లేయగానే అదే టు డూ లిస్ట్ చూసుకొని దాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. అంటే ఇదే థింగ్స్ మనం చేసుకొని రొటీన్ అంటే ఎక్కువ అవసరం లేదు. మీరు చూసుకుంటే లైక్ ఇంకా అన్ని చేయాలి ఇన్ని చేయాలని కూడా అవసరం లేదు. కొన్ని మినిమం కొన్ని థింగ్స్ పెట్టుకొని పక్కనే చేయాల్సినవి పెట్టుకుంటే రోజు అదే పని చేస్తుంటే షోస్ మిరాకిల్. నెక్స్ట్ మీ వర్క్ లో మీ కన్సిస్టెన్సీ నెక్స్ట్ కంటైన్మెంట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కన్సిస్టెన్సీ లైక్ లాస్ట్ టైం నాకు ఎవ్రీ వీక్ ఇన్కమ్స్ వస్తుంది, ఎవ్రీ వీక్ కన్సిస్టెన్సీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అంటే చాలా మంది అడిగారు, వయసుని లైక్ ఎందుకు మీకు వస్తుంది, మిగతా పీపుల్ ఎందుకు రావట్లేదు అని కూడా చాలా మంది డౌట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇదే ఒక రొటీన్ అనుకొని ప్రతిరోజు అదే పని చేస్తే మాకు అలా వచ్చింది. అంటే కంటైన్మెంట్ అంటే లైక్ ఒక హ్యాపీనెస్. రోజు మీ టు డూ లిస్ట్ పెట్టుకొని మీ టు డూ లిస్ట్ కానీ కంప్లీట్ చేసుకున్నారంటే అది ఇచ్చే హ్యాపీనెస్ మీకు నాకు తెలిసి ఏది ఇవ్వదు. అంటే మనం ఒకటి అనుకోని అది కానీ క్లియర్ అయిందంటే చాలా చాలా ఒక బూస్టప్ ఇస్తుంది, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే ఆటోమేటిక్గా మీ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది. అది చేసి ఒక 2 weeks 3 weeks లేక 4 weeks లేదంటే 1 month 2 months మీ అకౌంట్ లో కన్సిస్టెన్సీగా మనీ పడుతుంటే అప్పుడు వచ్చే స్మైల్ నాకు తెలిసి ఇంకెప్పుడు రాదు. మనీలో మీ అకౌంట్ లో ఎవరి అకౌంట్ ఇస్ క్రెడిటెడ్ విత్ సో మనీ అని చెప్పి పడుతున్నప్పుడు ఎవ్రీ వీక్ ఇంకోలా ఉంటుంది. బట్ అది మనకి పడాలంటే దానికన్నా ముందు మనం చేయాల్సిన థింగ్స్ అన్ని చేయాలి. నెక్స్ట్ మీరు చూసుకుంటే లైక్ త్రికరణ శుద్ధి అని చెప్పి అర్జున్ సార్ ప్రేమ్ సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఇది మనం చేయాలి అంటే మనకు మన మైండ్, మన బాడీ, మన సోల్ ఒకే విధంగా ఆలోచిస్తూ మనం చేస్తేనే వస్తుంది. లైక్ త్రికరణ శుద్ధి అది మనకి చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే లైక్ ఈ వెళ్ళే క్రమంలో మీకు కొన్ని ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి, అది అంత ప్రొడక్టివిటీగా ఉండవు, నీ టైంని కిల్ చేస్తుంటుంది. అటువంటి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే దాన్ని గుడ్ హ్యాబిట్స్ తో రీప్లేస్ చేయండి. అంటే మీ ప్రొడక్టివిటీని ఇంకా ఎక్కువ పెంచే విధంగా కొంచెం ఎఫెక్టివ్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే లైక్ నీ జీవితంలో నేను వచ్చి ఏం చేయలేను, నీ జీవితంలో నువ్వే చూడగలుగుతావు, నీ జీవితంలో బుక్ నువ్వు ఒక్కడే చదువుకోగలుగుతావు. నీకు తెలుసు నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, నీకున్న అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అండ్ హ్యాబిట్స్ ఏంటి, దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి, ఏదంతా రీప్లేస్ చేయాలనే దానికోసం కావాలంటే యూ కెన్ హ్యావ్ ఏ లైక్ మెంటర్షిప్ ఆర్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ అప్లైన్స్. అసలు డిస్కస్ చేస్తే అది మీకు క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే, ఒకవేళ మీకు తెలిస్తే దాన్ని మార్చుకోండి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఈ క్రియేటింగ్ రొటీన్ లో మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. సో ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఒక సెట్ ఆఫ్ థింగ్స్ చేసుకున్న తర్వాత స్టెప్ 3 వచ్చి రిపిటేషన్. ఏంటి రిపిటేషన్ అంటే మనం ఏదైతే ఒకటి పెట్టుకున్నామో, ఒక రొటీన్ అని చెప్పి పెట్టుకున్నామో దాన్ని రిపీట్ చేయడమే రిపిటేషన్. అంటే లైక్ మీరు చూసుకుంటే లైక్ ఎవ్రీ డే లైక్ మీరు ఏం చేయాలంటే రిపిటేషన్ ప్రొవైడ్స్ ద ప్రాక్టీస్ నీడెడ్ టు మాస్టర్ ఎ స్కిల్. ఒక స్కిల్ మీరు మాస్టర్ చేయాలంటే చాలా ఘోరంగా రిపిటేషన్ చేయాలి. వై బికాస్ మీరు చూడొచ్చు లైక్ సచిన్ తెండూల్కర్ ఎప్పుడు చెప్తుంటారు, ఆయన కవర్ డ్రైవ్ ఒక షాట్ ని ఆయనకన్నా బెస్ట్ గా ఎవరు ఆడాడు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. అంటే చాలా ఈవెన్ హర్ష భోగ్లే కూడా చాలా సార్లు చెప్పుకుంటాడు ఆ కవర్ డ్రైవ్ చూడడానికి ఎంత అందంగా ఉంటుంది అని చెప్పి. లైక్ సచిన్ చెప్పేది ఏంటంటే నేను అదే షాట్ కొన్ని 100 సార్లు 1,00,000 సార్లు నేను ఆడాను కాబట్టి ఆడి నాకు ఆ షాట్ లో పర్ఫెక్షన్ వచ్చిందని చెప్పాడు. సేమ్ వే మీరు కూడా ఇక్కడ లైక్ మీరు అనుకున్న ఇన్విటేషన్ కానీ, మీరు అనుకున్న ప్రెజెంటేషన్ కానీ, మీరు అనుకున్న ప్రాస్పెక్టింగ్ కానీ, మీరు అనుకున్న లైక్ ఫాలో అప్ కానీ, ఏ స్కిల్ అయినా కానీ, అంటే రేపు పొద్దున నుంచి మనకి స్కిల్ ఓరియంటెడ్ గా మనకు వస్తుంది నెక్స్ట్ డే నుంచి.
సో అందులో మనకి ఏ స్కిల్ అయినా కానీ మీరు రిపీటేషన్ చేస్తూ ఉంటేనే దాంట్లో మీరు మాస్టర్ అవ్వగలుగుతారు. ఎవరు మీకు వచ్చి చెప్పరు, ఇది చేయి అది చేయని కూడా ఎవ్రీ టైం చెప్పలేరు. మనకే మనం రిపీటేషన్ చేస్తూ ఉంటేనే అది ఇంకా మనం మాస్టర్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ మనం చూసుకుంటే దానివల్ల మనకు వచ్చే థింగ్ ఏంటి అంటే మీ స్పీడ్ పెరుగుతుంది. అర్జున్ సార్ ఎప్పుడు చెప్తుంటారు స్పీడ్ 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 అని. ఆ స్పీడ్ ఎప్పుడు వస్తుందంటే మనం ఇట్లాంటి ఒక సెట్ ఆఫ్ థింగ్స్ పెట్టుకున్నప్పుడు ఎవ్రీడే మనం చేస్తున్నప్పుడు మీకు తెలుసో తెలియకపోయినా కూడా మీ స్పీడ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎవ్రీడే చేస్తుంటాం కాబట్టి మనం మిస్టేక్స్ కూడా ఓవర్కమ్ అవుతుంటాం కాబట్టి ఎవ్రీడే ఇంకా అది కాన్ఫిడెన్స్ పెరుగుతూనే ఉంటుంది. అని స్టార్టింగ్ లో మీరు స్టార్ట్ చేయడానికి అయితే భయపడకండి. నేను చెప్పినట్టు ప్రతి ఒక్క ఎంత పెద్ద జర్నీ అయినా కానీ ఒక స్టెప్ తో స్టార్ట్ అవుతుంది. ద సేమ్ వే రైట్ నా కూడా మీ స్టార్టింగ్ లో ప్రెజెంటేషన్ ఇచ్చేప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లేదు అంటే మటుకు ఏం భయపడకండి. ఏం కాదు, మహా అంటే మిస్టేక్ చేస్తాం, మహా అంటే మన ఎదురుగా మనం డిస్ట్రిబ్యూటర్స్ నవ్వుతారేమో. అంటే మన ఇంట్లో నవ్వుతే మేలు కదా, బయట ఎక్కడ ఎవడో నవ్వడం కన్నా. అర్థమవుతుందా? చాలా కాన్ఫిడెన్స్ ఎప్పుడు మిస్ కాకండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిన్న ఎక్సలెంట్ గా మనకి రవి కూడా చెప్పాడు లైక్ బిలీఫ్ గురించి, అది చాలా 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 ఇంపార్టెంట్. బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ టు మాస్టర్ ద ఎగ్జిక్యూషన్. అంటే లైక్ చాలా మంది కూడా అనుకుంటారు ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఎందుకు ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అవుతారు అంటే ఈ స్టెప్స్ వాళ్ళు ఫాలో అవ్వరు. వాళ్ళు మీరు ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారంటే ఇది ఒకసారి ఈ సెషన్ మళ్ళీ తిరిగి చూసి చూడండి, ఏం చేస్తే మళ్ళీ అవుతుందో అని చెప్పి. రైట్? అంటే మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినారంటే మనకి మీ లైఫ్ లో ఈ సెషన్ మళ్ళీ 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 కూడా చూడండి, అంత ఇదిగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ రిపిటేషన్ ఇస్ ఎ మెంటల్ ఎక్సర్సైజ్. అంటే లైక్ ఇది మెంటల్ గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన గేమ్. అంటే ఈ గేమ్ లో మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు అభిలాష్ సంస్థ చెప్తుంటారు మీరు బిజినెస్ లో ఉంటే కాదు, బిజినెస్ మీలో ఉంటే ఇది అవుతుంది అని చెప్పి. అది పక్కా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా కమిటెడ్ గా ఎలా ఉంటారు, ఇలా ఈ విధంగా విజువలైజేషన్ గా ఎలా ఉంటారు, ఈ విధంగా ఒక రొటీన్ ఎందుకు క్రియేట్ చేసుకుంటారు, దాన్ని మళ్ళీ రిపీట్ ఎందుకు చేసుకుంటారంటే మీరు బిజినెస్ లో ఉంటే అది చేసుకోరు, బిజినెస్ మీలో ఉంటే మీరు అది చేసుకుంటారు. ఇట్స్ ఎ మెంటల్ గేమ్, ఇట్స్ ఎ మెంటల్ ఎక్సర్సైజ్. సో అది మీరు ఫస్ట్ క్లియర్ చేసుకోండి. ఇది మీకోసం, ఎవరి కోసం మీరు చేయట్లేదు, మీ డ్రీమ్స్ కోసం మీరు చేస్తున్నారు, మీ ఫ్యామిలీ కోసం మీరు చేస్తున్నారు, మీ పిల్లల కోసం మీరు చేస్తున్నారు. ఎవ్రీథింగ్, నీకు కావాల్సిన కార్ కోసం నువ్వు చేస్తున్నావు. ఎవ్రీ డ్రీమ్ ఆఫ్ యువర్, దానికోసం మనం కష్టపడతాం, మనం ఎవ్రీథింగ్ మనం చేసుకుంటున్నాం. రైట్? అండ్ నెక్స్ట్ నాకు వండర్ఫుల్ కోట్, నాకు ఈ కోట్ చూసిన తర్వాత ఇంకా చాలా చాలా బెస్ట్ గా నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకు మనం ఇండస్ట్రీలో కానీ నెట్వర్క్ మార్కెట్ లో కానీ ఒక 1000 days మనం కానీ టైం పెట్టి సిస్టమేటిక్ వర్క్ చేస్తే ఎందుకు మనకి ఇంత ఎక్కువ మనీ వస్తుంది అంటే లైక్ మీరు చూడొచ్చు, లైక్ బ్రూస్లీ చెప్పిన మాట ఇది. బ్రూస్లీ ఎంత బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ పర్సన్ మనకు తెలుసు. I fear not the man who has practiced 10,000 kicks once, but I do fear the man who has practiced one kick 10,000 times. నేను ఒక పర్సన్ కి ఫియర్ అవ్వను. ఎవరితో అంటే 10,000 షాట్లు ఒకసారి ట్రై చేసిన వాడికి నేను ఎవరితో ఫియర్ అవ్వను. బట్ ఒకే షాట్ ని 10,000 times ప్రాక్టీస్ చేసిన వాడితో అయితే నేను పక్కా భయపడతానని చెప్పాడు. అంటే మనకి లాట్ ఆఫ్ థింగ్స్ అవసరం లేదు, అది చేయాలి ఇది చేయాలి, ఆ స్కిల్ కావాలి ఈ స్కిల్, ఏం అవసరం లేదు. కాంప్లికేట్ చేసుకోకండి, సింపుల్ గా చేసుకొని ఏదైతే ప్రెజెంటేషన్ అన్నారో రోజు అదే ఇవ్వడం స్టార్ట్ చేయండి. యాక్టివిటీస్ చేయడంలో ఏదైతే ఇన్విటేషన్ అన్నారో రోజు అదే చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇన్విటేషన్ ఇవ్వడంలో ఏదైతే ప్రెజెంటేషన్ లైక్ ఫాలో అప్ అన్న రోజు అదే చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీ డే 1000 days. లైక్ ఈవెన్ నేను లైక్ నా టీమ్ కూడా చెప్పుకున్నాను, లైక్ 5 సిస్టమ్ ఆఫ్ 5 points అని చెప్పి. దాంట్లో మీకు ఒక పాయింట్ ఉంటుంది డైలీ యాక్టివిటీస్ అని చెప్పి. ప్రతిరోజు మీకు ఆల్రెడీ ఉన్న యాక్టివిటీస్ అదే యాక్టివిటీ మళ్ళీ 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 చేసి 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 ఆ ప్రాక్టీస్ లో నీకన్నా బెస్ట్ వాడు ఇంకా ఉండడు అని నేను డామ్ చెప్తాను. వై? బికాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీ. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు నచ్చుంది, నాకు ఎక్స్పోజర్ లేదు, నాకు ఏం స్కిల్స్ లేవు. బట్ ఒక్క స్కిల్ పర్సన్ కన్నా నేను ఇప్పుడు కొంచెం బెటర్ గా ఎందుకున్నాను అంటే లైక్ నాకున్నది ఒకటే థింగ్, నాకు కమిట్మెంట్. నేను అదే పని చేసి 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 నాకు ఈజీ అయింది. ఈ ఒక మాట లైక్ నా బెస్ట్ ఫ్రెండ్స్ కి చాలా మంది తెలుసు, సాయినాథ్ కానీ బాలాజీ నన్ను ఫస్ట్ చూసిన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ జర్నీలో మేము నాకన్నా స్కిల్ఫుల్ పర్సన్ నేను చాలా మంది చూసాను. బట్ వాళ్ళకన్నా బెటర్గా ఇప్పుడు నేను ఎందుకున్నానంటే ఓన్లీ వన్ రీజన్, కమిట్మెంట్. నీ స్కిల్ ఇంపార్టెంట్ కాదు, నీ కమిట్మెంట్, నీ డిటర్మినేషన్ చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు చేసే పని మళ్ళీ 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 చేస్తే ఆటోమేటిక్ గా ఇంకా ముందుంటాం. నెక్స్ట్ మీరు చూస్తుంటే ద ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే బీ ఫియర్లెస్ ఇన్ యువర్ అప్రోచ్. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అన్నీ ఉంటాయి, అంటే డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళు డ్రీమ్స్ అనేవి రాసుకుంటారు, లైక్ వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి ఏమేమి ఎవ్రీడే చేయాలో అదన్నీ చేస్తారు, అంటే ఒక రొటీన్ ఫాలో అవుతారు. నెక్స్ట్ వాళ్ళు డిప్యూటేషన్ చేస్తుంటారు. అయినా కానీ మన టీంలో చాలా మంది ఇంకా వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ వస్తుండవు.
ఎందుకు రావు అంటే కొందరు మీరు చూసుకుంటే వాళ్ళు చేసుకునే అంటే వాళ్ళు అనుకునే ఒక యాక్టివిటీస్ లో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండరు, భయపడుతుంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భయంని తీసేయండి. మీరు ఏం చేద్దామని కానీ బీ ఫియర్లెస్ ఇన్ యువర్ జర్నీ, బీ ఫియర్లెస్ ఇన్ యువర్ అప్రోచ్. ఈవెన్ చాలా మంది లైక్ యాటిట్యూడ్ అనే ఒక వర్డ్ కి నెగిటివ్ మీనింగ్ తో ఉంటారు చాలా మంది. ఈవెన్ అర్జున్ రెడ్డిలో అట్లానే ఉన్నారని చెప్పి, అది యాటిట్యూడ్ కాదండి. వాడు అనుకునే పనిలో తను ఫియర్లెస్ గా ఉంటాడు. భయపడుకున్నా ఫస్ట్ నేను చేయాలనుకున్నా గట్టిగా చేయాలని చెప్పి ఒక మైండ్ సెట్ తో తను ముందుకెళ్తుంటాడు. అది మనకు చాలా 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 ఇంపార్టెంట్. మనం ఏం పని చేసినా కానీ. నెక్స్ట్ మనం పక్కా చేయాల్సిన థింగ్ ఏంటంటే మీ ఫియర్ ని ఓవర్కమ్ అవ్వండి. అది డామ్ షూర్ మనం చేయాల్సిన ఫస్ట్ పని. అంటే మన బాడీలో మన మైండ్ లో ఉన్న బగ్ ని మనం క్రియేట్ చేయకపోతే, అంటే ఒక కంప్యూటర్ లో ఉన్న వైరస్ మనం క్రియేట్ చేయకపోతే, నువ్వు ఎంత బాగా కష్టపడినా కానీ ఆ వైరస్ నువ్వు చేసిన వర్క్ ని క్లియర్ చేస్తుంది. నీకు ఎన్ని డౌట్స్ ఉన్నా, నీకు ఎంత చిన్న డౌట్ ఉన్నా కానీ, నువ్వు ఎంత బెస్ట్ వర్క్ చేసినా కానీ ఆ డౌట్ ని వర్క్ ని మొత్తం క్లియర్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, నీకు ఏమైనా ఫియర్స్ ఉన్నా కానీ దాన్ని క్లియర్ చేయండి ఫస్ట్, దాన్ని ఓవర్కమ్ అవ్వండి. అప్పుడే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. మీరు చూసుకుంటే the fear is an unpleasant emotion caused by the belief that someone or something dangerous is likely to cause pain or trade. అంటే ఈ ఫియర్ అనేది ఎందుకు వస్తుందంటే మీ బిలీఫ్ వల్ల వస్తుంది. అంటే ఏదో జరిగిపోతుందేమో, అది అవుతుందేమో, అది ఇది అనుకుంటాడేమో, ఇది అనుకుంటుందేమో, అది జరుగుతామో, ఇది జరుగుతుందని చెప్పి ఎప్పుడు చూసి మైండ్ లో ఫియర్ 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 అని ఒకటి నాటుకొని దాని నుంచి బయటికి రాకుండా మనం అక్కడితోనే ఆగిపోతాం. నెక్స్ట్ మీరు చూసుకుంటే లైక్ ఆ ఫియర్ అనేది ఎక్కడ ఎగ్జిట్ అవుతుందంటే the fear is అంటే the fear in your mind is only exit up to when you believe in it. అంటే ఆ ఫియర్ అనేది మీరు బిలీవ్ చేసేంత వరకే మీ మైండ్ లో ఉంటుంది. ఒకసారి ఆ ఫియర్ లేదని చెప్పి మీరు బిలీవ్ చేయలేదు అనుకోండి, ఆ ఫియర్ ఉందని చెప్పి అసలు మాకు బిలీవే లేదనుకోండి, అది ఎగ్జిటే అవ్వదు. మీరు చూస్తే మనం భయపడే దాంట్లో 99% థింగ్స్ అవ్వవు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఎక్కువ భయపడుతూ ఉంటాం, ఎక్కువ ఫియర్ అవుతుంటాం. సో మనం అయిన వచ్చిన ఛాలెంజ్ మనం క్లియర్ చేసుకుని వెళ్తే చాలు. రేపు పొద్దున ఏదో ఛాలెంజ్ వస్తుందని చెప్పి మనం భయపడుతుంటే కాదు, దాని దగ్గర మనం లైక్ ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఎప్పుడు చెప్తుంటారు, లైక్ నాకు నచ్చిన ఒక బెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే హోప్ ఫర్ ది బెస్ట్, ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. అంటే నేను వర్స్ట్ ఆలోచిస్తా, దాని ప్రిపరేషన్ కోసం, దాన్ని భయపడడం కోసం కాదు. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చూసుకుంటే లైక్ మనకి ఇక్కడ మన స్టెప్ 5 ఫాలో యువర్ ఇన్స్టిట్యూషన్, ట్రస్ట్ యువర్ గట్స్. అంటే మనం వెళ్ళే దారిలో మన గట్ ఫీలింగ్ అంటారు కదా, దాన్ని నమ్మి మనం ముందుకెళ్ళాలి. మనకున్న అసోసియేషన్ లో మనకున్న అప్లైన్స్ ని ట్రస్ట్ చేస్తే మనం ముందుకెళ్ళాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ థాట్. అంటే ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ లో ప్రతిదీ మీకు చెప్పరు, ప్రతిదీ మీకు నేర్పిలేరు. ఎందుకంటే ఇలా మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇన్విటేషన్ ఇవ్వండి, ఇలా ప్రెజెంటేషన్ ఇవ్వండి, ఇలా ఫాలో అప్ చేయండి అంటే మీ ప్రెజెంటేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని మీరు అడిగి అంటే ఇక్కడ నేర్పించిందా కానీ కొన్ని ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి అక్కడ. నేను ఇది లైఫ్ కదా, వచ్చి ఛాలెంజెస్ మీరు పుస్తకంలో చదివినట్టు మనకి ఎగ్జామ్ లో వచ్చినట్టు ఇక్కడ రాదు. మీరు నేర్చుకునేది వేరు, రియల్ గా వెళ్ళి క్లియర్ చేసేది వేరు. సార్ హరిప్రసాద్ సార్, హరి అని ఎవరు ఉన్నారు, ఆ గేక్ అండి విల్ డిస్టర్బ్ రిమైనింగ్ పీపుల్. సో ఇక మనం ఏది నేర్పించలేము, ప్రతిదీ నేర్పించలేము, కొన్ని అయితే చెప్పగలుగుతాం ఇవి అని చెప్పి. ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మీ సిచ్యువేషన్ ఉంటే మీకు ఒక సిచ్యువేషన్ విజ్డమ్ మనకు అవసరం. సెల్ఫ్ విజ్డమ్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఇప్పుడు ఎందుకు మనం సక్సెస్ కావట్లేదు అంటే, చాలా మంది ఇంకా ఎందుకు వెనకబడిపోతున్నారు, బీటెక్ అయిపోయినా ఇంకా ఎందుకు జాబ్స్ రావట్లేదు, బీటెక్ అయిపోయినా వాళ్ళకి ఏం కావాలని చెప్పి ఇంకా ఎందుకు తెలుసుకోలేకపోతుంది. మీరు చూస్తే చాలా మంది జాబ్ హోల్డర్స్ కూడా వాళ్ళు ఎందుకు జాబ్ చేస్తున్నారని చెప్పి అడగండి, తెలియదు అంటారు. వాళ్ళు జాబ్ చేసిన 1 year 2 years మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే తెలియదు అంటారు. అంటే ఇంకా ప్రాసెస్ వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అన్నట్టు ఉంటారు. నేను లైక్ రైట్ నో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే కామన్ సెన్స్ ఈస్ నాట్ కామన్ ఇన్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఇప్పుడున్న లైఫ్ లో కామన్ సెన్స్ అనేది కామన్ గా లేదు ఎవరికి, అది చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. సో ఈ ఎడ్లైట్ జర్నీలో మీ సెల్ఫ్ థాట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ విజన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విషయంలో ఒకవేళ మీకు క్లూలెస్ ఉన్నారంటే మీ 6th సెన్స్ యూస్ చేసుకో, మీ గట్ ఫీలింగ్ యూస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చిన ఒక కొటేషన్, గట్ ఫీలింగ్ అనేది. ఎందుకంటే లైక్ నా డ్రీమ్ బుక్ లో నా ఫస్ట్ పేజ్ లో మీరు చూడొచ్చు, ఐఎమ్ ఏ డ్రీమ్ చేంజర్, మై లైఫ్ మై డ్రీమ్స్, ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ ద గట్స్ ఆఫ్ దర్ డ్రీమ్స్. ఎవరికి ఫ్యూచర్ ఉంటుందంటే వాళ్ళ గట్ ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళ డ్రీమ్స్ మీద, వాళ్ళకి ఉంటుంది ఫ్యూచర్. నాకు బాగా నచ్చిన కోట్ ఇది, అందుకే నా డ్రీమ్ బుక్ లో రాసుకున్న ఫస్ట్ కొటేషన్ ఇది.
నాకు చాలా చాలా ఇష్టం, రైట్? సో అది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫాలో యువర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ గట్ ఫీలింగ్, ట్రస్ట్ నమ్మి ముందుకెళ్ళడం. ఎందుకంటే లైక్ నేను చాలా బెస్ట్ గా చెప్పాడు, లైక్ బిలీఫ్ గురించి. లైక్ మన కంపెనీ నమ్మాలి, మన అప్లయన్స్ నమ్మాలి, లైక్ మన ఇండస్ట్రీని నమ్మాలి. ఎవ్రీథింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఇట్స్ ఇంటర్లింక్. ద ఫైనల్ స్టెప్ ఇస్ అవాయిడ్ బ్యాడ్ ఎనర్జీ. చాలా 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 ఇంపార్టెంట్ ఇది కూడా. ఎందుకంటే 6 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నేను డామ్షి చెప్తాను, మీకు ఎక్కడ డౌట్ ఉన్నా, ఎప్పుడైనా మీ లైఫ్ లో ఎక్కడ ఆగిపోయామని చెప్పి మీరు అనిపించినా ఇది చూడండి. మళ్ళీ ఏ స్టేజ్ లో అయినా కానీ నేను చెప్పేదాను ఇది. కానీ లైక్ 5 స్టేజ్ ఆఫ్ లైఫ్ అని మీరు మళ్ళీ 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 చూడొచ్చు. అంత క్లియర్ గా మనకు ఉంది సబ్జెక్ట్. నెక్స్ట్ అవాయిడ్ బ్యాడ్ ఎనర్జీ. ఈ బ్యాడ్ ఎనర్జీ అసలు ఏంటి అంటే లైక్ మనం ఉండే విధానం అంటే బీ అవేర్ ఆఫ్ హూ యూ అలౌ ఇన్ యువర్ ప్రాక్సిమిటీ. అంటే మీరు చూస్తే మీరు 80/20 ప్రిన్సిపల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీకున్న 100 మందిలో 20 పీపుల్తో మీరు 80% టైం మీరు స్పెండ్ చేస్తారు. 80% ఆఫ్ పీపుల్తో ఓన్లీ 20% ఆఫ్ టైం మీరు స్పెండ్ చేస్తారు. ఈ 80% టైం మీరు 20% పీపుల్తో స్పెండ్ చేస్తారు కదా, ఆ యొక్క అసోసియేషన్ కానీ ఆ ఒక పీపుల్ కానీ ఎవరిని మీ యొక్క సర్కిల్లోకి రాణిస్తున్నారో మీరు బీ అవేర్గా ఉండండి. అది చాలా ఇంపార్టెంట్. ఒక రాంగ్ పర్సన్ని, ఒక రాంగ్ ఎనర్జీని కానీ మీరు కానీ మీ యొక్క సర్కిల్లోకి యాడ్ చేసుకున్నారంటే అది మిమ్మల్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. అది మీకు తెలియని కూడా తెలియదు. డ్యామేజ్ అంతా అయిపోయింది రే, అనవసరంగా ఈడెందుకు నా లైఫ్లోకి వచ్చాడని చెప్పి అనుకోవచ్చు, రైట్? అలాగే మీరు చూసుకుంటే లైక్ డైల్యూట్ ద ప్రెజెన్స్ ఆఫ్ నెగిటివిటీ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే మీ లైఫ్లో మిమ్మల్ని డైవర్ట్ చేసేది కానీ, మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ ఫీలింగ్స్ ఇచ్చేది కానీ, మీకు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని రాసుకొని దాన్ని డైల్యూట్ చేసుకోండి. ఆ డైల్యూట్ చేసుకోవడం వల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అంటే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఎలా చేయొచ్చు అంటే దాన్ని ఒక గుడ్ హ్యాబిట్ తో రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతుంది. దానికి ఒక గుడ్ హ్యాబిట్ తో రీప్లేస్ చేయకపోతే మీకు డైల్యూట్ చేయడం చాలా కష్టం. అంటే ఎక్కడైనా కానీ ఒక హోల్ ఉందంటే దాన్ని ఏదో రీప్లేస్ చేస్తేనే అది ఎగ్జిట్ అవుతుంది. అంటే ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్టర్డ్ అంటారు కదా. ఇట్ మే బి కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అంటారు. దానికి ఎనర్జీ అనేది డిస్టర్బ్ చేయలేము, అది తీసేయలేము. అందులో నుంచి అక్కడి నుంచి ఇంకో విధంగా మార్చగలుగుతాం అంతే. ద సేమ్ వే మన లైక్ అసోసియేషన్ కానీ, మన హ్యాబిట్స్ కానీ, మన టైం కానీ మనం గుడ్ హ్యాబిట్ తో రీప్లేస్ చేస్తేనే ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్ మానేయడానికి ట్రై చేస్తారు కానీ మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ దాన్నే అడిక్ట్ అవుతారు. ఎందుకు అంటే దాన్ని రీప్లేస్ చేయరు కాబట్టి అవుతారు. సో దాన్ని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే లైక్ ఆల్వేస్ బీ అవేర్ విత్ ద పీపుల్ విత్ హూమ్ యు ఆర్ ఇన్వాల్వింగ్. అసోసియేషన్ మ్యాటర్స్. నేను చెప్తున్నాం, పక్కా మ్యాటర్స్. మనం ఎప్పుడు చూస్తుంటాం 5 మంది ఆటో వాళ్ళతో మనం తిరిగితే 6వ మంది మనమే ఉంటాం. 5 మంది బిజినెస్ పర్సన్తో మనం తిరిగితే 6వ పర్సన్ మనమే అవుతాం. 5 మంది వెస్ట్ ఫెలోస్తో మనం తిరిగితే 6వ పర్సన్ మనమే ఉంటాం. సో మనం టైం ఎక్కడ పెడుతున్నాం, మనం ఎవరితో ఉంటాం, మన అసోసియేషన్ అనేది మనకు చాలా 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 మ్యాటర్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీ అసోసియేషన్ ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళతో సక్సెస్ఫుల్ అయిన పీపుల్తో ఉంటే డామ్స్ ఇంకా ముందుకెళ్తారు. అందుకే ఎప్పుడు అప్లైన్స్ కమ్యూనికేషన్ లో ఉండాలి, అప్లైన్స్ కమ్యూనికేషన్ తో ఉండాలని ఎందుకు అంటారంటే దీనికోసమే. అనేది టీంతో కమ్యూనికేషన్ లో ఉండాలి, టీంతో కమ్యూనికేషన్ లో ఉండాలని చెప్పి ఎందుకు అనుకుంటారంటే ఇది నీకు తెలుసు బాస్, రేపు పొద్దున వచ్చే మీ టీంలో వాళ్ళకి తెలియదు కదా ఈ పాయింట్. సో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నీది. సో వాళ్ళతో కమ్యూనికేషన్ తో ఉంటేనే వాళ్ళకి వచ్చే ప్రాబ్లంకి మనం వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇట్స్ ఇంపార్టెంట్ హౌ యూ రియాక్ట్ టు సిచ్యువేషన్ ఇన్ ఆల్వేస్ యువర్ చాయిస్. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేది నీ చాయిస్. అంటే లైక్ ఇప్పుడు ఈవెన్ మొన్న ఒక చిన్న ఛాలెంజ్ వచ్చినప్పుడు, మనకు ఒక ఇష్యూ వచ్చినప్పుడు చాలా మంది సార్ నాకు ఫోన్ చేసినారు, నాకు ఇలా మెసేజ్ చేసినారు, లేదా స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేసినారు, పోయిందంతే కదా, అదంతగా ఇదంతగా అని చెప్పి చాలా మంది చాలా కాల్స్ కూడా వచ్చినాయి. అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది చాలా 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 ఇంపార్టెంట్. అప్పుడు నీకు చాయిస్ ఉంటుంది. వెంటనే ఒకటి ఫోన్ చేసి తిట్టడం, ఎలాంటి వెంటనే కొట్టడం డైరెక్ట్గా ఉంటే కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ఆల్వేస్ రిమెంబర్, డూ నాట్ బ్యాటిల్ విత్ ఎవ్రీవన్ లుకింగ్ ఫర్ ఎ బ్యాటిల్ విత్ యూ, because there are people who wants only your time and attention. So even if you win the set battle, you will still lose the war. దాని మీనింగ్ ఏంటి అంటే లైక్ వార్ ప్రకారంగా చెప్పిన ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సిచ్యువేషన్ ప్రకారం చెప్తాను. అంటే నీ అటెన్షన్, నీ టైం కోసం చాలా మంది నీ దగ్గరికి వస్తుంటారు ఒక బ్యాటిల్ అనే సిచ్యువేషన్ లో. మీరు వచ్చిన ప్రతి ఒక్కరి అటెన్షన్ బట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ టైం మీద ఇస్తుంటే మీ టైం మిమ్మల్ని మీరు కిల్ చేసుకుంటారు. మేబీ ఆ పర్సన్ దగ్గర మీరు అటెన్షన్ గ్రాప్ చేసి ఆ పర్సన్ దగ్గర మీరు విన్ అవ్వచ్చేమో కానీ యాక్చువల్ నీ పర్పస్ నువ్వు పక్కన పెట్టినట్టు అవుతుంది. ఈవెన్ మీరు చూస్తే లైక్ నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను బీటెక్ నుంచి నేను ఎడ్యుకేషన్ చేస్తూ నేను డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నాను యాజ్ ఎ పార్ట్గా.
అందుకే మీరు చూస్తే బీటెక్ లో డైవర్షన్ చాలా ఈజీగా అవుతారు. ఇది సినిమాలకు కావచ్చు, లైక్ లవర్స్ అని చెప్పి కావచ్చు, లేకుంటే ట్రిప్స్ తిరగాలని చెప్పి కావచ్చు, ఎంజాయ్మెంట్ కావచ్చు. ఈ డైవర్షన్ అనేది చాలా 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 ఎక్కువ ఉంటాయి బీటెక్ లో. బట్ నాకు ఆ డైవర్ట్ కాకుండా ఉండడానికి నాకు ఈ అసోసియేషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. మీరు చూస్తే లైక్ చాలా మంది అంటే అనవసరమైన పర్సన్స్ అంటే లైక్ బాస్ నేను ఒకరైతే డాన్స్ చెప్పగలుగుతాను. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ తో నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా కానీ, అంటే బీటెక్ లో ఉన్న వాళ్ళకి చెప్తాను, అలాంటి పెద్ద ఉన్న వాళ్ళకి 30 years 35 years 40 years ఆల్రెడీ దీన్ని రికగ్నైజ్ చేస్తుంటారు. మిగతా వాళ్ళకి చెప్తున్నాను ఇది. ఇప్పుడు మీరు మీ లైఫ్ లో చిన్న చిన్న ఆనందాల కోసం మీరు చూసుకుంటే మీ లైఫ్ లో బిగ్గెస్ట్ ఆనందాలు మీకు పోతాయి. ఏంటి అంటే లైక్ మన పేరెంట్స్ ని మంచిగా చూసుకోవడం కానీ, మన పేరెంట్స్ ని బెస్ట్ లైఫ్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ఒక లగ్జరీ లైఫ్ మనం ఇవ్వడం కానీ, ఇవన్నీ మనం మిస్ అవుతాం. నాకైతే నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం కన్నా నా పేరెంట్స్ బెస్ట్ గా హ్యాపీగా చూసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. దానికోసం నేను ఆ టెంపరీ థింగ్స్ ని పక్కన పెట్టి నేను పర్మనెంట్ దానికోసం నేను ఎప్పుడు ముందుకు వెళ్తుంటాను. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మేబీ మీరు టెంపరీ దగ్గర గెలిచినా ఏం పెద్ద ఫరక్ పడాల్సిన పని లేదు. పర్మనెంట్ దానిలో మనం గెలిస్తేనే అదే లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెంట్. మనం వెళ్తేనే కదా కిక్ ఉండేది, ఎవ్రీథింగ్ ఉండేది. సో అవాయిడ్ ద బ్యాడ్ ఎనర్జీ సరౌండింగ్స్. నెక్స్ట్ మీరు చూస్తే లైక్ మనం చూడొచ్చు అంటే నోయింగ్ హౌ టు అంటే లైక్ ఫుల్లీ కమిట్ అవ్వడానికి నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఇస్ మాస్టర్ ఆఫ్ యువర్ రియాలిటీ. ఇవన్నీ మనం చేస్తే డామ్ షూర్ ఐమ్ టెల్లింగ్ రియాలిటీలో పక్కా వస్తుంది. బట్ యూ నీడ్ సమ్ పేషెన్సీ. మీరు టైం పెట్టాల్సిందే, మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఎలా పెట్టాలని చెప్పి నేను చూపించాను. సో ఎలా పెట్టాలని చెప్పి విజువలైజేషన్ మీరు చూడొచ్చు, ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. క్రియేటింగ్ ఏ రొటీన్ అని చెప్పి మీకు అర్థమై ఉంటుంది. రిపిటేషన్ అనేది ఇంకొంచెం అర్థమై ఉంటుంది. నెక్స్ట్ అప్రోచింగ్ ఫియర్లెస్ ఇన్ యువర్ అప్రోచ్ అని చెప్పి మీకు అర్థమై ఉంటుంది. లైక్ ఫాలో అవర్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏందో అర్థమైంది మీకు. నెక్స్ట్ అవాయిడ్ ద బ్యాడ్ ఎనర్జీ అంటే ఏందో మీకు అర్థమైంది. సో దీన్ని ఫాలో అవుతూ డామ్ షూర్ మీరు ఫుల్ గా కమిట్ అయ్యారంటే మనకు డామ్ షూర్ మీకు రియాలిటీకి తెప్పించుకోవడానికి యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద మాస్టర్ ఇన్ దట్. నేను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 98% ఆఫ్ పీపుల్ వాళ్ళ డ్రీమ్ ని వాళ్ళు అచీవ్ కాకుండా చనిపోతున్నారు. రియాలిటీలోకి రావడం అంత ఈజీ కాదు, దానికి మనం చాలా చాలా కష్టపడాలి. డిసిప్లిన్ ఫర్ 1000 days. లైక్ ఈవెన్ ఐ వాంట్ షేర్ 2 minutes టైం తీసుకుంటాను. ఇంకా 2 minutes లో నా స్టోరీలో నా కమిట్మెంట్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఐ వాంట్ షేర్ మై స్టోరీ. నా కమిట్మెంట్ నా స్టోరీలో నేను ఎలా పెట్టుకున్నాను, నేను ఎలా చేశాను అని చెప్పి మీకు చూపిస్తాను. అంటే ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, సో డీప్ ఎలా తెలుసుకోవట్లేదు దీంట్లో. సో మీరు చూడొచ్చు, నేను కూడా ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయినప్పుడు అది చేయాలి ఇది చేయాలా అని ఒక డిసిప్లిన్ కాకుండా ఎట్లా అంటే ఎట్లా పెడితే అట్లా వెళ్ళిపోతున్నాను. అప్పుడు నాకు ఫస్ట్ 3 months నా ఇన్కమ్ వచ్చి 4,150 rupees. చాలా మంది అంటుంటారు, సార్ మీకేం సార్ లైక్ మీరు 14 lakhs వచ్చింది, మీకేం సార్ కార్ ఉన్నారు, మీకేం సార్ ల్యాప్టాప్ ఉన్నారు, మీకేం ప్రాబ్లం లేదు కదా, మీరు ఇది చేయొచ్చు అది చేయొచ్చు, మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇంకా ఇన్కమ్ రాలేదు, ఇన్కమ్ వస్తే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి అందరికీ చాలా 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 డౌట్స్ ఉంటాయి. మీ అందరికి చెప్పాను ఏంటంటే నేను స్టార్ట్ చేసింది కూడా మీలాగా. ఇంకొంచెం ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ ఒకే స్టేజ్ లో ఉన్నాం. యూర్ ఆల్ రీస్టార్టింగ్ రైట్ నౌ. నేను నాకున్న ఇంకో అలవాటు ఏంటంటే ఉన్న ట్రూత్ ని నేను ఒప్పుకుంటా. మన రియాలిటీ ఏదో మనం ఒప్పుకుంటే మనం ఏందో మనం తెలిస్తే దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో నేను కూడా నా ఫస్ట్ 3 months నా ఇన్కమ్ వచ్చి 4,150 rupees. ఆ రోజు నేను డిసిప్లిన్ అవడం నేర్చుకున్నా. ఆ రోజు అసోసియేషన్ అంటే ఏందో నేర్చుకున్నా. మీరు చూడొచ్చు, ఆ రోజు నేను డిసైడ్ అయినా అప్లయన్స్ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకున్నా, అప్లయన్స్ ఇంకా ఎక్కువ కొలైడ్ అవడం. మీరు చూడొచ్చు, ఇక్కడ రాసుకుంటున్నా, అందరూ బయట చూస్తుంటే ఇక్కడ నేనున్నా సార్ ఈవెంట్ లో. యూ కెన్ సీ లైక్ రూపేష్ సార్ ఉన్నారు, అర్జున్ సార్ ఉన్నారు, శరత్ సార్ ఉన్నారు, రైట్. అంటే లైక్ అవన్నీ మేము చూసాం. లైక్ ఆ రోజు మేము ఏం లేని రోజే ఇప్పుడు మీరు ఎట్లయితే నేర్చుకుంటున్నారో ప్రతిరోజు అక్కడ మేము నేర్చుకునే వాళ్ళం. బట్ మేము ఎంత నేర్చుకున్నా కానీ ఎంత చేసినా కానీ స్టార్టింగ్ లో మాకు రిజల్ట్ వచ్చేది కాదు. రిజల్ట్ అంటే లైక్ ఎక్కువ మనీ వచ్చేది కాదు. మాకు తెలుసు అంటే లైక్ బయట ఉన్న పీపుల్ మీకు వచ్చిన 4,150 చూస్తారేమో కానీ మేమేం చూస్తున్నామంటే నీ దగ్గర ఇక్కడ లేదు కాబట్టి నీకు రావట్లేదు డబ్బులు. ఇక్కడ ఏదైతే నువ్వు లేదో దాన్ని క్రియేట్ చేసుకున్నావు అనుకో ఆటోమేటిక్ వస్తుంది బాస్. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. నీ రిజల్ట్ కోసం కాదు నువ్వు చూడాల్సింది, నీ ప్రాసెస్ ని చూడండి, ప్రాసెస్ ని నమ్మండి, ఆ ప్రాసెస్ తో ముందుకెళ్ళండి. సో మన ఇండస్ వైవా చెప్తున్న సిస్టమ్ ఏంటంటే, వైబ్రెంట్ వైవా చెప్తున్న సిస్టమ్ ఏంటంటే 1000 days సిస్టమేటిక్ గా మీరు పని చేయండి. 1000 days లైక్ ఎలా అంటే విజువలైజేషన్ ఉండాలి, లైక్ ఎలా అంటే లైక్ రొటీన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ రిపిటేషన్ దాన్ని చేస్తూనే ఉండాలి. ఇవన్నీ ఈ సిస్టమ్స్ మీరు 1000 days కానీ ఫాలో అయ్యారంటే డామ్ షూర్ యూ కెన్ బికమ్ ఎ డైమండ్ ఇన్ ఇండస్ వైవా. యూ కెన్ బికమ్ ఎ కరోడ్పతి. కరోడ్పతి అనేది వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ వర్డ్ ఫర్ ద మిడిల్ క్లాస్ పీపుల్. ఫస్ట్ అప్పుడు మీరు ఏమవుతారంటే అసలు మిడిల్ క్లాస్ కాకుండా అబోవ్ మిడిల్ క్లాస్ వెళ్తారు. 98% ఆఫ్ పీపుల్ చేంజ్ మీరు చేస్తారు ఆ రోజు.
బట్ దానికి మనకు కావాల్సిన 1000 days డెడికేషన్, డిసిప్లిన్, కమిట్మెంట్, రైట్? నెక్స్ట్ మీరు చూడొచ్చు, లైక్ ఇదే ప్రాసెస్ లో నాకు ఏదైతే కావాలో సిస్టమ్ అన్నారో, లైక్ పీసీఎం తీసుకోమన్నారు, పీసీఎం తీసుకున్నాను, వివిటం తీసుకున్నారు, వివిటం తీసుకున్నాను, నాకు ప్రొడక్ట్స్ డెలివరీ చేయడానికి ఇంకా ఫాస్ట్ గా బైక్ కావాలని చెప్పారు, బైక్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకోవడానికి కామన్ లేదు. ఫీల్డ్ లోకి వెళ్ళి లైక్ నేను ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తాను, మళ్ళీ కూడా చేస్తాను. ఇండివిజువల్ ప్రెజెంటేషన్స్ ఇచ్చిన, గ్రూప్ ప్రెజెంటేషన్స్ ఇచ్చిన, ట్రైనింగ్స్ అటెండ్ అయినా, జిఎస్ఎం ఇక్కడ మీరు చూస్తే జిఎస్ఎం మీట్స్ తీసుకుంటున్నా, లైక్ నా ఫ్రెండ్స్ కి అంటే లైక్ నాకు నామకే వాస్ హాయ్ బై తెలిసిన ఫ్రెండ్స్ కూడా నేను ఎప్పుడో కలిసిన, ఎప్పుడో బీటెక్ లో ఒక 1 or 2 times కలిసి ఆయన కూడా వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చిన అంత గ్రౌండ్ లోకి వెళ్ళి. నేను ఎందుకు ఇవన్నీ మీకు చూపిస్తున్నా అంటే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మీరు ర్యాంక్ ఏదైనా కానీ, మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ, మీరు ఎటువంటి దగ్గర ఉన్నా కానీ, మనం వెళ్ళి యాక్టివిటీస్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాం. ఇట్స్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ బిజినెస్. సార్ నేను ఆ జాబ్ చేస్తున్నాను, నాకేంది, నేను ఇంత తక్కువ వెళ్ళాలా అంటే ఇట్స్ ప్రాసెస్ బాస్. అంటే ఇక్కడ లైక్ బయటలాగా నీకు పొజిషన్ కి వాల్యూ ఉండదు, ఇక్కడ నువ్వు చేసే పనులకి వాల్యూ ఉంటుంది. ఇక్కడ బయటలాగా నువ్వు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ స్కిప్ చేసి 4th step లోకి వెళ్ళలేవు, లంచాలు ఇచ్చి ఇంకోటి ఇచ్చి. ఇక్కడ నువ్వు సచ్చినట్టు ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ కాబట్టి ఫస్ట్ నుంచి వెళ్ళాల్సిందే, ఆప్షన్ లేదు. సో యూ హ్యావ్ టు గో త్రూ దిస్ యాక్టివిటీస్. మీరు చూడొచ్చు లైక్ జిఎస్ఎం మీట్స్, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి ఇచ్చాను. ఎవ్రీ ప్లేస్, అది పార్క్ కాదు, ఇంటి మీద ట్యాంకీ కాదు, ఏదైనా కావచ్చు. అది అంటే లైక్ చాలా మంది అనుకుంటుంటారు, అంటే లైక్ నేనేంది అది చేయడం, నేనేంది ఇట్లా చెప్పడం. బాస్ ఒకటి, నీ పర్పస్ నువ్వు క్లియర్ గా ఉంటే, నా పర్పస్ ఏంది, ఐ వాంట్ టు హెల్ప్ టు మెనీ పీపుల్. నెక్స్ట్ జర్నీలో లైక్ కష్టపడాలి, నేను డ్రీమ్ ఉంది, నేను ముందుకు వెళ్ళాలని చెప్పి వచ్చారు, అందరికీ హెల్ప్ చేయాలని చెప్పి నేను అనుకున్నాను. అదే నా పర్పస్. దానికోసం నేను ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఇది ఉంటే బాగుంటే నేను ముందుకెళ్తే, ఇది బాగుంటే నేను ముందుకెళ్తే, ఎప్పుడు నాకు ఇష్యూ జరిగింది నేను ఎట్లా ముందుకెళ్తా అని చెప్పి ఇది కాదు నా మైండ్ సెట్ ఉండాల్సింది. గో హెడ్, ఆటోమేటిక్ జరగాల్సిందే జరుగుతుంది. నువ్వు అసలు చేయకపోతే అసలుకే జరగదు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అది. నెక్స్ట్ మీరు చూస్తే లైక్ అటువంటి టైంలో కూడా లాస్ట్ టైం లాక్డౌన్ ముందుకి నేను ఇన్కమ్ చూడగలిగాను. ఇన్ ద సేమ్ వే లైక్ లాక్డౌన్ టైంలో కూడా నేను ఇన్కమ్ చూడగలిగాను. ఎందుకంటే దీనివల్లనే నెక్స్ట్ అప్పుడు మనకు ఒక ఛాలెంజ్ వచ్చింది, ఆన్లైన్ లో మనం బిజినెస్ చేయాలని చెప్పి. ఆన్లైన్ లో బిజినెస్ చేయడం కూడా లైక్ ఐ హావ్ క్రాక్ మై వన్ ఆఫ్ ది బెస్ట్ ర్యాంక్ ఇన్ ఇండస్ట్రీ, రూబీ ఎక్స్క్యూటివ్. నేను అదే టైంలో లాక్డౌన్ లో నేను క్రాక్ చేస్తాను. నెక్స్ట్ అప్పుడు నేను అక్కడితో వదిలేయలేదు, ఇంకా నా అప్లయన్స్ ని ఇంకా గైడెన్స్ తీసుకొని ఆన్లైన్ లో కూడా ఎలా వెళ్ళాలని చెప్పి తెలుసుకొని ఇంకొంచెం ఫాస్ట్ గా ప్రొయాక్టివ్నెస్ గా నేను ఇంకా ముందుకు వెళ్ళాను. అసలు ఆ టైంలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఎందుకు దీనికి ఇంత మనీ వస్తుంది, అసలు ఏముంది స్పెషాలిటీ అంటే ఏం లేదండి స్పెషాలిటీ. చేసిన ఎక్కువ సార్లు చేసేవాడిని, అంతే డిసిప్లిన్ గా చేసేవాడిని, నాకు పెద్ద స్కిల్స్ కూడా లేవు. నెక్స్ట్ మీరు చూడొచ్చు లైక్ నా కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే లైక్ ఈవెన్ ఐ డోంట్ ఆస్ట్ 9,50,000 ఒక కార్ ని December 12th నేను డెలివరీ అనుకుంటే డెలివరీ అవ్వాలి అనుకుని నేను ఫిక్స్ అయితే డామ్షో అదే రోజు నేను ఫోర్డ్ ఎక్స్పోర్ట్ తీసుకున్నాను, డ్యూ టు సమ్ రీజన్స్ నాట్ అవైలబిలిటీ ఆఫ్ దట్ కార్, రైట్? బట్ మనకి జరగాలంటే జరగాలి, అది ఏదైనా కావచ్చు. మేబీ దాని అంతా మనకు కొంచెం మిస్టేక్ అని చేయొచ్చు, ఆ మిస్టేక్ నుంచి మనం నేర్చుకోవచ్చు. నెవర్ ఎవర్ ఫియర్ ఇన్ దట్. మీరు స్ట్రాంగ్ గా మీ గట్ ఫీలింగ్ నమ్మి మీరు ముందుకెళ్ళండి. డామ్ షూర్ మీకు ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది. అందుకే లైక్ ఇక్కడ లూజర్ అనే వాళ్ళు ఉండరు. మహా అంటే సక్సెస్ అవుతావు, లేదంటే నేర్చుకొని మళ్ళీ సక్సెస్ ముందుకెళ్తావు, ఇంకో స్టెప్ ముందుకు వేస్తావు, రైట్? అది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది 4,75,000 ప్లస్ లో ఒక 3 months నాకు ఇన్కమ్ వస్తే అందరికి 4,70,000 కనపడింది. కానీ నేనైతే డామ్ షూర్ మీకు చెప్తున్నా, మనకి కనపడాల్సింది 4,75,000 కాదు. ఈ కాలంలో ఉన్న వాళ్ళకి దీనికి ముందు నేను ఏం చేస్తున్నా అదంతా మనకు కనపడాలి. అది కనపడితేనే నువ్వు ఇవన్నీ చేస్తావు, లేకుంటే ఆ ఊహల్లో బతికేస్తావు. ఎందుకంటే లైక్ ఎలా ఉంటుంది అంటే చాలా మంది డ్రీమ్స్ పెట్టుకొని దుప్పటికప్పుడు పనుకుంటారు ప్రశాంతంగా, మంచి కళ వచ్చింది ఈరోజు అనుకుంటారు. నీకు అంత మంచి కళ ఉంటే నువ్వు దుప్పటికప్పుడు కప్పుకొని పనుకోవడం కాదు, దుప్పటి తీసి లేచి దానికోసం ప్రయత్నించు, అప్పుడే ఆ కళ రియాలిటీలోకి వస్తుంది. అందుకు నేను మీకు ఇది చెప్పింది, ఈ 4,75,000లో నాకు వచ్చిందని చెప్పి చూపించడం కాదు. నీకు రేపు పొద్దున రావాలి అంటే ఈ రోజు దానికోసం వర్క్ చేస్తే నీకు వస్తుంది. డోంట్ టేక్ ఎనీ ఫియర్స్, డోంట్ టేక్ ఎనీ థింగ్స్. అనేసి మీరు చూస్తే లైక్ అలా నేను చేసాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ లైఫ్ స్టైల్ వచ్చింది. చాలా మంది ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చూస్తున్నారు. బాస్ నేను ఇప్పుడు ఈవెన్ అసలు నేను నామకే వస్తాను, నామూలు బచ్చా పడేసాను. మేము ప్రేమ్ సరే అన్నారు, తనకున్న ఇప్పుడు లైఫ్ ని తను అసలు ఇష్టపడట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున వచ్చే లైఫ్ ని ఇది దూరం చేస్తుంది అంట. ప్రజెంట్ ఉన్న లైఫ్ నువ్వు ఇష్టపడితే రేపు పొద్దున లైఫ్ ఇంకా బెటర్ గా ఉంటుంది. దానికోసం నువ్వు దీనికి స్టిక్ అని అయితే ఎట్లా? దీనికి నచ్చకపోతేనే నువ్వు ఇంకా ముందుకు వెళ్తావు. ఎప్పుడు సాటిస్ఫాక్షన్ పాయింట్కి వెళ్ళకండి, ఎప్పుడు సాటిస్ఫాక్షన్ సిచ్యువేషన్కి వెళ్ళకండి. హ్యాపీ ఉండాలి, హ్యాపీ వేరు, సాటిస్ఫాక్షన్ వేరు బాస్, రైట్? ఇది చూసుకోండి. నెక్స్ట్
ఒక్కడైతే నేను డ్యామ్ షూ చెప్తా, ఈ రోజు చెప్తున్నాను. నేను June 2, 2014 నేను నా నెట్వర్క్ మార్కెటింగ్ జర్నీ నేను స్టార్ట్ చేశాను. ఈ June 2 7 years కంప్లీట్ చేస్తున్నాను. ఆ రోజు చెప్పాను ఇదే మాట, ఈ రోజు కూడా ఇదే మాట చెప్తున్నాను. యు మే సీ మీ స్ట్రగుల్, నేను స్ట్రగుల్ అవడం మీరు చూస్తుండొచ్చు, బట్ యు విల్ నెవర్ సీ మీ యాజ్ ఎ క్విట్. నేను క్విట్ అవడం మీరు ఎప్పుడు చూడరు, అది ఎప్పుడైనా కావచ్చు. నేను ఇది ఆ రోజు ఊరినే చెప్పానేమో కానీ ఈ రోజు నేను ఎన్ని ఛాన్స్ వచ్చినా ఎలా ఎదుర్కొన్నాను, ఫ్యామిలీ దగ్గర ఎలా ఉన్నాను నాకు తెలుసు. ఆల్రెడీ నాకు క్లోజ్ సర్కిల్స్ వాళ్ళు చూసుంటారు. సో ఇది మీరు స్టిక్ అని అయ్యి లైక్ స్ట్రగుల్స్ పక్క వస్తాయి బాస్, ప్రతి ఒక్కరికి వస్తాయి. క్విట్ అవడం ఎంతసేపు చెప్పండి, చాలా ఈజీ. నైట్ ఆలోచించి మార్నింగ్ క్విట్ అయిపోవచ్చు, అండ్ నైట్ ఆలోచించి నైట్ క్విట్ అయిపోవచ్చు. నైట్ నుంచి ఇంకెవరికి ఫోన్ అయితే పోతే అక్కడితో అయిపోతుంది. బట్ నీ డ్రీమ్స్ ఏం కావాలా, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏం కావాలా? సో ఇవన్నీ ఒకసారి చూడండి, మళ్ళీ రికాల్ చేసుకోండి. కాబట్టి ఈ వీడియో మళ్ళీ అడిగి ఇప్పించుకొని మళ్ళీ కూడా చూడండి. అండ్ మీ లైఫ్లో ఎప్పుడైతే ఒక దగ్గర ఫుల్ స్టాప్ వస్తుందో ఈ వీడియో చూడండి, అంటే మీ అప్లయన్స్ కమ్యూనికేట్ అవ్వండి. డామ్ షూర్ అక్కడ ఫుల్ స్టాప్ కామా పడుతుంది, అది నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్. ఐ టేకెన్ మోర్ దెన్ 20 minutes ఫర్ యూ, బట్ ఒక మంచి టాపిక్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాయని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్తో నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డానియల్ సార్. Yes, wonderful commitment. First of all, I appreciate మీ కమిట్మెంట్ ని అప్రిషియేట్ చేయాలి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ జర్నీ టు ఎండ్ అంటే ఈ రోజు వరకు ఉన్న కమిట్మెంట్, అండ్ మాకున్న డ్రీమ్స్ ని రియాలిటీలో కన్వర్ట్ చేయడానికి ఏమేమి కావాలో కూడా మీరు చెప్పినారు. సో అది ఇంకా మాకు పెద్ద బెనిఫిట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ 6 important points. నిజంగా టుడే సెషన్ ఐ రియల్లీ చాలా మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. బికాస్ అంటే ఎంతమంది విన్నారో కరెక్ట్ గా నాకు తెలియదు, బట్ నాకు చాలా బాగా యూస్ఫుల్ అయింది. హోప్ మీ అందరికి కూడా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో వీ విల్ హ్యావ్ అవర్ పోల్. సో సునీల్ సార్ చెప్పిన సెషన్, సో మీరు దానికి ఎంత రేట్ ఇస్తారనేది మీకు ఇక్కడ పోల్ ఉంది. సో యూ కెన్ పోల్. ప్రతి ఒక్కరు పోల్ చేయొచ్చు అండి. ఎవ్రీవన్ ఎవరైతే ఉన్నారో కాల్లో, అంటే కొంతమంది జస్ట్ వీడియో ఆఫ్ అంటే సెషన్ జాయిన్ అయ్యి వెళ్ళిపోయింటారు, వాళ్ళకు కూడా వినిపించేటట్లు చెప్తున్నాను. మీరు అయిపోయిన సెషన్ వచ్చి పోల్ కూడా చేయొచ్చు. అండ్ మేక్ షూర్ అంటే ఈ అటెండ్ అయ్యే సెషన్ ని 100% ఫోకస్, 100% కమిట్మెంట్ తో, ఇక్కడే మీ కమిట్మెంట్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, మేక్ షూర్ ఈ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes మీరు అయితే స్పెండ్ చేస్తున్నారో ఇక్కడ ఫుల్ ఫోకస్ తో వినండి. ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ 82%. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సునీల్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. సో ఈ 6 కీ ఇన్పుట్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పేది ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సునీల్ సార్ చూపించిన జర్నీ తను ఏదో చెప్పేసినాడు కదా అని కాదు, అవన్నీ మీరు చేస్తేనే మీకు కూడా అటువంటి సక్సెస్ వస్తుంది. అర్థమవుతుంది. సార్ చూపించేసినాడు, ఎస్ నాకు కూడా ఇటువంటి సక్సెస్ వస్తుంది కదా అని మళ్ళీ మీరు అనుకుంటే అది తప్పు. తను ఏదైతే చేసినాడో దాన్ని మీరు ఇప్పుడు 82% వండర్ఫుల్. సో చెప్పిన ఇన్పుట్స్ ని మీరు ఫాలో అయ్యి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితేనే మీకు ఆ డ్రీమ్ రియాలిటీలోకి వస్తుంది. సో హోప్ ప్రతి ఒక్కరు మీ కమిట్మెంట్ ని ఇంక్రీజ్ చేసుకొని ఈ రోజు నుంచి ఫ్రమ్ టుమారో ఇంకా మోర్ కమిటెడ్ ఉంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అండ్ టుమారో ఈ సండే, సో సండే మనకు వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈవినింగ్, అండ్ టుమారో మార్నింగ్ సెషన్ like we have another wonderful speaker with us, so Pearl Executive Balaji sir with another topic. So make sure ప్రతి ఒక్కరు టుమారో సెషన్ అటెండ్ అవ్వండి, మార్నింగ్ సెషన్ ని. అండ్ టుమారో ఈవినింగ్ విఓపి కూడా మీ గెస్ట్ ని ప్లాన్ చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే.